నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందా? త్వరలో ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేయబోతుందా? గత ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్ని ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం పట్టు లేకుండా పోయింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ గత 2020లో ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంత ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి సరైన మద్దతు రాలేదు. కేవలం 2 సీట్లే చివరిసారిగా అయితే వచ్చింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక ప్రజా సమస్యలు ప్రస్తావించి రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఇక అధికారంలోకి వచ్చినప్పటికీ జిహెచ్ఎంసీ మీద ఇక దృష్టి పెట్టాలని చూస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పట్టొచ్చినప్పటికీ హైదరాబాద్లో అనుకున్నంత సీట్లు రావడం, నేతల్ని ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ పూర్తి స్థాయిలో బలంగా నిరూపించుకోకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్గా మారింది. ఈ నేపథ్యంలో అంటే 2026లో జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జిహెచ్ఎంసీ పీఠాన్ని ముద్దడాలని కాంగ్రెస్ పార్టీ అయితే ఉవ్విళ్ళూరుతుంది. ఈ నేపథ్యంలో ఇక సమీక్షలు సమావేశాలు కూడా ప్రారంభించింది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో మాత్రం గ్రేటర్ కాంగ్రెస్ యొక్క కోర్ కమిటీని అయితే ఇప్పటికే సమావేశమైంది. ఈ సమావేశంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్లో మనమే గెలవాలి, అందుకోసం ఎలాంటి వ్యూహాలు ఎలాంటి లక్ష్యాలు అమలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి, ప్రజల వద్దకు వెళ్ళాలి, అలాగే ఏ అవకాశం ఉన్నా వదిలిపెట్టొద్దు అనే ఒక అంశాన్ని అయితే చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే మరీ ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహమే ఈసారి జిహెచ్ఎంసీకి అప్లై చేయాలని చూస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్ లీడర్లు ప్రధానంగా ముందైతే ఎవరైతే క్యాడర్లో అంటే మిగతా ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ వరకు అయితే ఇటు బీజేపీ బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇక ఎంఐఎం తన స్థానాన్ని పదిలం చేసుకునే విధంగా వాళ్ళ స్థానాలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీ అలాగే బీఆర్ఎస్లో ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో అక్కడ బలంగా ఉంటారో వాళ్ళని ఆకర్షించుకొని పార్టీలో చేర్చుకుంటే బలంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక డివిజన్లలో బలం అయితే ఆటోమేటిక్గా పెద్ద నేతలు కూడా పార్టీలోకి వస్తారనే ఒక ధీమాగా ఉంది. ఎవరైతే కీలక వ్యక్తులను ముందైతే పార్టీలో చేర్చుకుంటే ఆ తర్వాత వాళ్ళ పైనున్న నేతలు కూడా రావాల్సిన అనివార్యత ఏర్పడుతుందనేది ఒక అంచనా. మరోవైపు ప్రజల వద్దకు వెళ్ళాలి, ఈ యొక్క 11 నెలల పాలన కూడా నగరవాసులకు చూపించే విధంగా ప్రచారాస్త్రాలు అయితే తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. ఇంటింటికి కాంగ్రెస్ టీం పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేయాలని కూడా చూస్తుంది. అంటే ఏ పథకాలు అమలు చేశాము, ఏ పథకాలు లబ్ధి చేకూర్చాము, సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఒకవేళ అధికారంలో అంటే జిహెచ్ఎంసీలో అధికారంలోకి వస్తే మేమేం చేయబోతాము, అంటే భవిష్యత్తులో కూడా ఇంకా హైదరాబాద్కు చేసేది ఏంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నామనే విషయాలు కూడా ప్రజలకు తెలిపే విధంగా అన్ని రకాల ప్రచారాస్త్రాలను అయితే ప్రయోగించనుంది. అంటే పాంప్లెంట్ల రూపంలో కానీ, సోషల్ మీడియా రూపంలో కానీ, అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ ఏ అవకాశం వచ్చినా ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ నగరంలో సత్తా చాటడానికి ప్రజల వద్దకైతే వాళ్ళలో ఒక పార్టీ ఒక ధీమా వ్యక్తం చేసేలాగా పార్టీకి ఆకర్షితులయ్యే విధంగా అయితే ప్రయత్నం చేశారు. అంటే 2 వ్యూహాలు, ఒకవైపు నేతలపైన దృష్టి, మరోవైపు ప్రచారాస్త్రం. అంటే అధికారం నుండి ఏం చేశాము, ఏం చేయబోతున్నాం, దాంతోపాటు డివిజన్ల వారిగా 150 డివిజన్లలో మెయిన్గా అంటే దాదాపు 76 డివిజన్లు గెలిస్తే అక్కడ జిహెచ్ఎంసీ పీఠం అయితే చేతిలోకి వస్తుంది. సో ఎక్కడెక్కడ వీక్ ఉన్నాము, ఎక్కడెక్కడికే చేరికలు అవసరము, ఎక్కడెక్కడ సమన్వయం అవసరం, అంటే ఇప్పటికే చాలా డివిజన్లో నేతలు కాంగ్రెస్ పార్టీ కూడా క్యాడర్ పరంగా బలంగా ఉంది, కానీ మిగతా పార్టీ నుండి నేతలు వస్తే చేరికల విషయంలో ఇబ్బంది కాకుండా సమన్వయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇప్పటికే మళ్ళీ హైదరాబాద్ సంబంధించిన విషయానికి వస్తే అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ సీట్ అయితే ఇచ్చింది. అంటే బీసీలకు అలాగే హైదరాబాద్కు ప్రియారిటీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని ఒక
సంకేతాన్ని అయితే ఇచ్చింది. మరోవైపు ఇంకొకటి పెండింగ్లో అయితే ఉంది. అంటే ఒక నగరానికి ఒక మంత్రిత్వ శాఖ ఇస్తే వేరేలాగా ఉండేది, కానీ మంత్రివర్గ విస్తరణ అయితే ఆలస్యమయ్యే నేపథ్యంలో ఇంకా పెండింగ్లో పడిపోయింది. ఇప్పటికే ఒక మంత్రివర్గ విస్తరణలో కానీ గతంలో కానీ ఇచ్చుంటే హైదరాబాద్ పైన ఒక చిన్న పట్టు లాంటి ఒక నాయకుడిని బాధ్యతలు ఇచ్చినట్టు అయ్యేది, కానీ ఇంతవరకు అయితే ఆ యొక్క ఆప్షన్ తీసుకోలేదు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో కానీ ఇస్తుందో, లేకపోతే రానున్న నామినేటెడ్ పదవుల్లో హైదరాబాద్కు ఎలాంటి వ్యక్తులకు, హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులకు పదవులు ఇస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ను బీజేపీని టార్గెట్ చేస్తూ వెళ్తూ ఎవరైతే బలమైన నేతలను తీసుకొని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పీఠం అనేది జిహెచ్ఎంసీ పీఠం అనేది కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేది. అక్కడ బలమైన నాయకులు కూడా ఉండేది. హైదరాబాద్ బ్రదర్స్ పేరుతో అక్కడ నాయకులు కూడా ఇక్కడ ఉండేది. కానీ ఈసారి అధికారంలోకి వచ్చినప్పటికీ పట్టు లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఎంత ప్రయత్నం చేసినా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కూడా కనీసం ఒక 25 సీట్లు ఇవ్వండి కోట్లాడుతా అని చెప్పినా కానీ కేవలం 2 సీట్లే ఇవ్వడం, తర్వాత జరిగిన పరిణామాలతో ఒక సీటు పెరగడం, ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత 14 పెరిగింది. సో ఈ 14 ఇండైరెక్ట్గా చాలామంది కార్పొరేటర్ కూడా చేరడానికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి దాదాపు ఒక 20 మంది దాకా ఇప్పుడైతే అనుకూలంగా ఉన్నట్టే తెలిసింది. సో దీన్ని 140కి పెంచాలి. 150 సీట్లలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పీఠం దక్కించుకోవాలి. బీజేపీని బీఆర్ఎస్ని ఎదుర్కొని ఆ నేతల్ని లాక్కోవాలి, అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళాలి, హైదరాబాద్పై పట్టు సాధించాలి. సో అసెంబ్లీ ఎన్నికల తరహాలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. ఇక్కడ కార్పొరేటర్ను ఒక ఎమ్మెల్యే స్థాయి అంతా పవర్స్ ఉంటాయి, ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా అధికారంలో ఉన్న మనకు హైదరాబాద్ మీద పట్టు లేదనే ఒక బాధ అయితే ఇప్పుడు అధికార పార్టీకి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీర్చుకుని 2026లో జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ పీఠం అయితే దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అయితే ఆశలు పడుతుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది. మరి ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి. ఒకవైపు మూసీ అంశం, మరోవైపు ఇటు హైడ్రా సంబంధించిన అంశం అయితే ఇటు ప్రతిపక్షాలు బలంగా తీసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని దాటుకొని ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తే ప్రజలు ఎట్లా తీసుకుంటారు? మరి ఇటు హిందుత్వ ఎజెండా బీజేపీ, అలాగే ఇటు బీఆర్ఎస్ కూడా వాళ్ళకి అనుకూలంగా, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అనుకూలంగా ఉన్నారు. వీటిని దాటుకొని కాంగ్రెస్ ఎలా ముందుకెళ్తుంది? 2026లో జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటుతుందా లేదా అంటే చూడాల్సింది. మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో.